చూద్దాం. ప్రజా వైద్య అక్కడ జాయిన్ చేశాను నా ఫ్రెండ్స్ ట్రీట్మెంట్ అవుతుంది. కేసు ఇప్పుడు దాకా డయేరియా కింద రిపోర్ట్ అయింది. బాబు విలాసం అవుతాయి బాబు. ఆటో పెట్టారు, ఆటో అంబులెన్స్ పెట్టారు. పిల్లలు పట్టుకొని బట్ట సర్దుకొని బట్టుకొచ్చి బయటకు వచ్చి మెట్టి వేసాడు బాబు. బయలుదేరిపోయాం, చాలా అమ్మలు వేస్తాం. అవి వేస్తే బయలుదేరిపోయాం. మోయడానికి రావాల్సిన మంచిపోతుంది మనకు చెప్తాను. ఇది మంచి ప్రభుత్వం సార్. అతనే ఇచ్చారు పింఛను, అతనే ఇచ్చారు. ఏర్పడుతున్నాం సార్. ఒక ఇల్లు లేదు, పొల్లు లేదు. నా కొడుకు మోయడానికి నేను మోసాను సార్. ఎవరు చెప్పాడు సార్? ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్. ఇది నేను మోసుకొని వెళ్ళలేదు సార్. మోయడానికి నలుగురు రాలేదు సార్. మోయడానికి నలుగురు రాలేదు. నాకు మోయడానికి నలుగురు రాలేదు సార్. ఎందుకు సార్? నాకు నేనేం చేయగలను సార్? ఎత్తికి ఈ ప్రాంతాలకు మీరు రాకపోతే చేయించారు. మీ వల్ల చాలా మన హయాంలో మొత్తం గొట్టాలు గట్ట అన్ని మార్పించాం. ఇప్పుడు ఎలక్ట్రీన్ వస్తుంది. వాటర్ ఎక్కడ ఉంది? 2 రోజుల నుంచి వాటర్ రావట్లేదు. ట్యాంకర్ తో సప్లై చేస్తారా? వాటర్ సప్లై చేస్తారా? చెప్పండి. ప్రాణాలు పోయినప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నాడు. ప్రాణాలు పోయినా మంచి ప్రభుత్వమే అని అంటున్నాడు. ఏంటి? అలాగేం కాదండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అందరికి అమ్మఒడి అని మా ప్రభుత్వం ఎగిరిపోతుంటే చీఫ్ మినిస్టర్ తెలియాలి కదా. ఇక్కడ నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయండి. డయేరియా ఏదైనా వస్తుంది. దీన్ని పట్టించుకుని నాదులు లేదు. ఎంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ చూసేవారు, బాధ్యతగా చెప్పేవారు. ఎప్పటి నుంచి అవుతున్నాయి? మందులు వేసుకుంటా అయిందా? భార్య చెప్తుంది చూడండి. ఇంతకుండా సాక్ష్యం ఏం కావాలి? డయేరియా కాదని చెప్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలా దీనికి? చడాలంగా అనకూడదు కానీ ఆ వాంతులు పట్టుకుని నేను ఆడదాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాను బాబు. ఈ నెట్టలు పరిగెడతాను చెప్తుంది. వాంతులు విరోచనాలతో చనిపోయాడు సడన్ గా. ఎక్కడికి ఎటు పరిగెట్టలేకపోయాను, ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ప్రభుత్వం వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలాంటి కలుషితమైన నీరు త్రాగడం వలన ఆరోగ్యం చెడిపోయి మరణించినటువంటి వారిని కూడా ఆ జాబితాలో ఉండకుండా వేరే అనారోగ్యంతో చనిపోయినట్టు చిత్రించాలని ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రభుత్వం ఇలా చేయొచ్చా? అలాగే లేదు బాబు. ఇంత ఇన్హ్యూమన్ గా ప్రవర్తించడం తగునా ఏ ప్రభుత్వానికైనా? ఇది చాలా కాలంగా, ఈ సంవత్సరాల కాలంగా ప్రజారోగ్యం పట్ల ఒక నిర్లక్ష్యం వహించడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది. చీఫ్ మినిస్టర్కి బాధ్యత లేదు, ఇతర మంత్రులు ఎవరికి బాధ్యత లేదు. హాస్పిటల్కి వెళ్తే మందు బిల్ల లేదు. మంచినీరు అనేది సరిగా సప్లై చేయాలన్నది వాళ్ళు వీధుల్లో వచ్చి కంప్లైంట్ చేయాలా? మాకు చెడ్డ నీరు వస్తుంది, మురికి నీరు వస్తుందని కంప్లైంట్ చేసిన దాకా మనం అది బాగు చేసేటువంటి యంత్రాంగం మన దగ్గర లేదా? దీనికంటూ మున్సిపాలిటీలో ఒక హెల్త్ ఆఫీసర్ లేడా? డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ చూసుకునేటువంటి వ్యక్తులు లేరా? ఈ సెక్షన్ చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది లేరా? ఎందుకు వచ్చింది ఈ నిర్లక్ష్యం? ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని మరణాలు, 100 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే మాదిరి రాష్ట్రం అంతా ఉందని మీకు మనవి చేస్తున్నాం. మంచి ప్రభుత్వం తలుపులకేమో మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ అంటించేసినంత మాత్రం మంచి ప్రభుత్వం కాదు.
ఒక ఆడబిడ్డ తన భర్త చనిపోతే పడుతున్నటువంటి ఆవేదనను గుర్తించగలిసినటువంటి ప్రభుత్వం ఉండాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. నీరు కలుషితం అయిపోతుంది అన్నటువంటి విషయం ఆవేళకి తెలిసింది. మళ్ళీ ఈ ప్రాంతంలో వచ్చింది, ఇంకొద్ది రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా రాబోతుంది. ఇది ఒక ప్రభుత్వం ప్రజల తాలూకా ఆరోగ్యం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకి అర్థం పడుతుంది తప్ప ఇంకొకటి కాదని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఇలాంటి విషయాల మీద శ్రద్ధ వహించండి. ఊరకనే ప్రపంచంలో ఉండేటువంటి వింతల గురించి రోజు మాట్లాడుతూ అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు పోయేదాకా మీరు కథలు చెప్తూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. మీ యంత్రాంగం ప్రజల పట్ల చిత్తశుద్ధితో లేరు. ఈ మున్సిపాలిటీ అంతా ఒక ప్రైవేటు వ్యవహారంలాగా, కంపెనీలాగా నడుస్తుంది. అందులో ఎక్కడ డబ్బులు మనం తినేవచ్చు అన్నటువంటి విషయం పట్ల ఆసక్తి ఉంది. పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. ఇంతమంది డయారీలో వెళ్ళిపోతే ఏంటండి? ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది మారుమూల సిబ్బంది లేనటువంటి ఒక మున్సిపాలిటీ కూడా కాదు. స్వయంగా కలెక్టర్ గారే దీనికి స్పెషల్ ఆఫీసర్. ఇదే ఇలా తగలబెడితే మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నాయో, ఈ నోరు లేని ప్రజలు మీ పరిపాలన పట్ల ఎలాంటి ఆవేదనతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దృష్టి పెట్టండి. ఇప్పటికైనా బాధ్యులైనటువంటి వాళ్ళు అందరినీ గుర్తించండి. పర్మనెంట్గా ఈ సొల్యూషన్స్ చూడండి. ఈ ప్రాంతానికి ఆనాడు ప్రభుత్వంలో దీనికి నీరు తెచ్చాను, ఊరందరికీ నీరు ఇచ్చాను. ఆ నీరు ఇచ్చేటువంటి గౌరవం మేము పొందుతున్నా ప్రజల ఆరోగ్యాన్ని మీ ప్రభుత్వం, మీ ప్రతినిధులు, మీ సిబ్బంది కాపాడలేకపోతున్నారని మీరు సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది. దయచేసి వెంటనే రివ్యూ చేయండి. రాజమండ్రి, శ్రీకాకుళం, రేపు ఇంకోటి పత్రికల్లో దాచిపెట్టి చనిపోవడం లేదు. ఎవరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈవేళ ఈ దమ్మల వీధిలో ఉన్నటువంటి పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. చూసుకోండి మీ హాస్పిటల్ ఎలా పనిచేస్తున్నాయో. ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి అని శ్రీకాకుళం వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్కి పోతే మందు బిల్లు బయటను కొనుక్కొని రండి అని చెప్తున్నారట. సిగ్గుపడండి. మీరేమో ఆసుపత్రులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటున్నారు. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఆసుపత్రులు ఇచ్చేస్తే ప్రజల ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతాయి. ఇది మంచి ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎలా ఉన్నారన్న విషయం, వాస్తవాలు మీ దృష్టికి రావడం లేదు. ఇక్కడ కూడా సుమారుగా 100 మంది వివిధ హాస్పిటల్లో డయేరియాతో ఉన్నారు. ఈ తల్లి చెప్తున్నటువంటి విషయం చూడండి. మీ వాళ్ళేమో దీన్ని డయేరియా కాదని చెప్తున్నారు. ప్రజల్ని మోసగించవచ్చు మీరు, కానీ ప్రజల ప్రాణాలని కాపాడలేరు. మీకున్నటువంటి మీడియాతో మోసగించే పని మీరు చేయొచ్చు సక్సెస్ఫుల్గా. ఇది ధర్మం కాదని మనం వచ్చేస్తున్నాం. కనీసం ఆరోగ్యం, మిగతా విషయాలు ఎలాగనో మీరు చేయడం లేదు. ఆరోగ్యం కూడా పట్టించుకోరా. ఒక ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది మీరు రాకముందు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాధాన్యత మీకు తెలుసు కదా. ఈనాడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? అయ్యో, మా వీధిలో ఒక హాస్పిటల్ పెట్టి ఇంటికి డాక్టర్ వచ్చేటువంటి సదుపాయం పోయిందే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మొత్తం వైద్యం, సర్జరీ అంతా ప్రభుత్వ ధనంతో చేసేవాళ్ళే. పెద్ద హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ వచ్చాడన్న ఎంతో ఆప్యాయతగా పలకరించి ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించేవాళ్ళే. ఏమైంది ఇప్పుడు? ఈ ప్రభుత్వం ఏమైంది? మా పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాను అడుగుతుంటే మీకు వినిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? ఆఖరికి మరణాలకు దారి చేసిన విషయాలను కూడా దాచిపెట్టి మోసం చేయాలని చూస్తారా? ఇప్పటికైనా స్పందించండి. వెంటనే కాలువల్లో ఎక్కడైతే కన్నాలు పడిన పైప్ లైన్స్ ఉన్నాయో అర్జెంటుగా మార్చండి. మున్సిపల్ అకౌంట్లో ఉన్న డబ్బంతా దొంగల జోబుల్లోకి వెళ్ళే పని చేస్తున్నారు సంవత్సరాల కాలంగా. 50-60 కోట్లు నిధులతో ఉన్నటువంటి మున్సిపాలిటీని కార్పొరేషన్ అప్పచెప్తే మొత్తం అన్ని సరదాలకి, సోకులకి ఖర్చు పెట్టి ఆఖరికి ప్రజల ప్రాణాలను మింగేసేటువంటి స్థితికి తీసుకొచ్చారు. ఇలాగనే ఉన్నాయి అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో. ఎందుకంటే మీరు ఆరోగ్యం, ప్రజారోగ్యం అనేది మీ దృష్టిలో అది ప్రభుత్వ బాధ్యత కాదు అన్నట్టుగా మీరు ఉన్నారు. మీకంటే 2 సంవత్సరాల కాలం క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసిందో ఒకసారి నెమరు వేసుకోండి.
ఊరకనే మీ పత్రికల్లో రాసి గడిచిన ప్రభుత్వాన్ని తప్పుపట్టేటట్టుగా నమ్మించగలిశారు. కానీ ఇప్పుడు ఏకంగా నమ్మించడం కాదు, ప్రజల ప్రాణాలే తీస్తున్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన ఈ ప్రభుత్వం తప్పించుకొని చూడడం మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం.